ఇప్పుడు ముఖ్య పాత్ర కూడా చేశారండి. అయితే చెప్పట్లేదు, తినబోయే ముందు రుచి కానీ చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. సుదర్శన్ దగ్గర వెళ్ళిస్తారండి. మ్యూజిక్ చాలా బాగా ఇష్టం. ఆర్ఆర్ ఆధార కూడా పోలీస్ పవర్ 2 హీరో గారు, సముద్రుడు హీరో గారు. నమస్వాలంటూ ఏమీ లేవు, ప్రశాంతంగా తీయాలనుకున్నాం, తీసాం. అందువల్ల మీ అందరూ ఆధారంగా ఉండాలని, మీ అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ కార్యక్రమం పిలవగానే పెద్ద మనసుతో వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ టెక్నీషియన్స్ అందరికీ పేరున కూడాను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. లేడీ ఓరియంట్గా చెప్పాడు శివ గారు కాబట్టి, సేమ్ పోలీస్ స్టోరీ లాగానే చేశాడు కాబట్టి రియల్ స్టోరీ అదైతే నిజం. ఏమండి శివ గారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇంకో ఫైట్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా రకరకాలుగా ఈ సినిమాలో మేము ఎంత కష్టపడి అందరం బాగా చేశాము. మన శివాని యాక్షన్ స్టార్ అని అంటే బాగుంటుంది అనిపించింది. అంటే తీసుకుంటూ వెళ్ళాలని నా నిర్ణయం అండి. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. యాక్చువల్గా నా గురించి పెద్దలు చెప్పొచ్చు, కానీ మా హీరోయిన్ గారే దీంట్లో బాగా యాక్ట్ చేశారు. ఇది పక్కా, ఎందుకంటే వారు ఉంటేనే మా ప్లస్ మెయిన్ రోల్ ఆవిడే. ఇంకొకటి విషయం చెప్పాలంటే, నేను 2004లో దీక్ష అనే సినిమా చేసి రాజశేఖర రెడ్డి గారితో, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో నంది అవార్డు అందుకున్నాను. అది ఫస్ట్ మూవీ. సెకండ్ మూవీ వచ్చేసరికి 2014 శనిదేవుడు, అది కూడా చంద్రబాబు నాయుడు గారితో నంది అవార్డు అందుకున్నాను. అంటే తెలంగాణలో మటుకి నేను ఎంతవరకు అంటే కేసీఆర్గానే ఊహించాం. సరే, అట్లా ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాన్సెప్ట్ మీద వాళ్ళు కూడా మనం నంది అవార్డ్స్ అనౌన్స్ చేస్తానన్నారు. అందువల్ల ఈ కాన్సెప్ట్ అనేది తెలంగాణ అన్ని భాష సంబంధించింది అయినా కూడా తెలంగాణలో నేను అవార్డు అందుకోవాలి. ఇక రేపు అక్కడ ఎవరు వస్తే అక్కడ నంది అవార్డులు ఎవరు పెట్టాలి. ఇక్కడ మరి నంది అవార్డు అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. వారు చేతుల మీదుగా నేను అందుకున్నా, మీరు అందుకున్నా, మా ముఖ్య సినిమాలో ఏ ముఖ్య పాత్ర ఎవరు అందుకున్నా, అట్లీస్ట్ టెక్నీషియన్స్ ఎవరున్నా సరే, ఎవరు అందుకున్నా కూడా నేను అందుకున్నట్టే భావిస్తాను. ఎట్టి బస్సులో కూడా ఈ సినిమా అవార్డు కొట్టాలనే ముందు కాన్సెప్ట్ ఉన్నది. ఆ ఉద్దేశంతోనే కొంచెం అంటే మనం అనుకున్న హై రేంజ్ కాదు, లో రేంజ్ కాదు, మిడిల్ రేంజ్గా మేము వెళ్ళిపోయాం.